నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా 200 గజాలలో క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా మంచి డైమెన్షన్స్ లో 36x50 సైజు తోటి మంచిగా గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. మంచిగా మనకి మెయిన్ రోడ్డు కూడా కేవలం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మంచి లొకేషన్ లో మనకి ఈ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ కి సంబంధించి పూర్తిగా అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ ఓనర్ వచ్చేసి మన ముందు గోవింద్ గారు అయితే అవైలబుల్ లో ఉన్నారు. వారితో కూడా ఈ హౌస్ ఎలా కట్టారు, ఏంటి, ఈ ప్రైస్ విషయాలు, ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఎవ్రీథింగ్ అన్ని విషయాలు అయితే మన గోవింద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అండ్ కమిషన్స్ అయితే తీసుకోబడవు. డైరెక్ట్ మన గోవింద్ గారి బిల్డర్ నెంబర్ అయితే మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ మీరు కానీ ఈ హౌస్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే సారే దగ్గరుండి హౌస్ కూడా చూపిస్తారు, మిగిలిన వివరాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నచ్చితే డైరెక్ట్ ఓనర్ సార్ తోటి కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ఈ హౌస్ వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, నా పేరు మహేంద్ర వర్మ. నమస్తే గోవింద్ గారు. మీరు ఈ హౌస్ 200 గజాలలో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి ఏ ఫేసింగ్ లో ఉంటుంది సార్? వెస్ట్ ఫేస్, ప్రశాంత్ హిల్స్. ప్రశాంత్ హిల్స్ ఇది బడంగపేట్ ప్రశాంత్ హిల్స్. ప్రశాంత్ హిల్స్ అంటే మళ్ళా కాడు పడతారు. ఒకటేమో అల్మాస్ గుడి దగ్గర ఒకటి, ఒకటేమో ఇది బడంగపేట మోటార్ కామర్స్ స్కూల్ ముంగల్లే HML పక్కల వెస్ట్ ఫేస్ 30 ఫీట్ల రోడ్డు. మనకు కాలమ్స్ ఇచ్చేసి మనకు పుట్టింగులు వచ్చేసి మనకు ఒక 8 ఫీట్లు తీసిన పుట్టింగులు ఉడక. 8 ఫీట్లు 16 సీకులు. ఏది మన 15 ఇంచుల కాలాలు. ఇంకా ఒక 4 ఫ్లోర్ల వరకు వేసుకోవచ్చు ఈజీగా. సైజు కూడా 36-50 సైజ్ మంచిగా చేశారు. ఓకే, మనకి ఇంకా పైన ఇంకొక 3-4 ఫ్లోర్లు వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా కింద స్టాండర్డ్ బేస్మెంట్ అనేది చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సరే సార్ రండి. ఇదైతే మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి బడంగపేట మున్సిపాలిటీలో, మనకి బడంగపేటలో ఉన్నటువంటి ప్రశాంత్ హిల్స్ కాలనీలో మనకి హౌస్ అవైలబుల్ లో ఉంది. వెంకటాద్రి కాలనీలో చూస్తున్నారు కాండి. మనమైతే పార్కింగ్ లోకి వచ్చేసాం. చూడండి, చాలా అంటే చాలా పెద్ద ఇన్నోవా కారు, 4 బైకులు కూడా పెట్టుకునేంత పెద్ద స్పేషియస్ గా. అంటే ముందు మెయిన్ ఇది ఏంటంటే మంచి డైమెన్షన్స్ తోటి ఉంది కాబట్టి హౌస్ మంచిగా 200 గజాలలో లగ్జరీగా కట్టారు కాబట్టి మంచిగా ప్రతి ఒక్కటి మనకి స్పేషియస్ గానే ఉంటుంది హౌస్. చూస్తున్నారుగా, మనకి క్వాలిటీ విషయంలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూస్తుంటే ఈ హౌస్ విజిట్ చేస్తేనే అర్థమవుతుంది. క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా మీరు మొత్తం టైల్స్ కూడా మనకి వాల్ కి టైల్స్ కూడా మంచిగా చేసేసారు. చూస్తున్నారు కానీ ఇది మనకి గ్రానైట్ వచ్చేసి యాంటీ స్కిడ్ గ్రానైట్ చేస్తారు. ఇది SFT ఎంత పెట్టుకున్నారు సార్ మీరు? ఇది గ్రానైట్ గ్రానైట్ ఇది మనకు 95 రూపాయలు. 95 రూపాయల గ్రానైట్ అయితే మనకి యూజ్ చేస్తారు. మనకి ఫ్రంట్ మనకి పార్కింగ్ లో మనకి చూస్తున్నారు ఇక్కడ వాల్ కూడా మనకి అందంగా డిజైన్ చేసే దానికోసం అందంగా మనకి ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి. ఇది ఏంది? ఇది 2x2 టైల్స్. ఇది 2x2 టైల్స్. 2x2 2x2 టైల్స్. వుడ్ కలర్ లా మనకి మంచిగా ప్రీమియం లుక్ కోసం మంచి డిజైన్ చేశారు. ఇది ఉడక ఎప్పుడు షేడ్ ఇట్లే ఉంటది. ఇంకా మొత్తం ఇప్పుడు అదే ఏదో మన ఏది డార్క్ ఎక్కువ ఉంటే అదేమో ఎమ్మడే అదే అయిపోతది. ఇది షేడ్ మాత్రం అది ఎప్పుడు ఇట్లే ఉంటది ఎప్పటికీ. ఓకే. ఇది మనకి పార్కింగ్ లో కూడా మంచిగా మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసి విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. UPVC అది. ప్లాస్టిక్ అది. ప్లాస్టిక్ అది ఎప్పటికి పోదు. అది వాటర్ వాట ఏది వాట అట్లా. ఓకే, ఎటువంటిది కూడా ఖరాబ్ కాకుండా మంచిగా చేశారు. ఓకే, లైట్స్ కూడా ఓకేనా. సరే మనం అయితే రండి. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోర్. మనకి ఇది మెయిన్ డోర్ కూడా చూడండి మంచిగా. మీరు ఏ టేక్ యూజ్ చేశారు సార్? ఇది ఇండియన్ టేకు. మనకి SFT ఎంత పడింది? ఇది మనకి ఫీట్ వచ్చేసి ఇది 850 రూపాయలు పడుతుంది. 8500 పడుతుంది. 8500 పడుతుంది. ఓకే. చూస్తున్నారు కానీ మనకి పెట్టిన ఈ లాకింగ్స్ కూడా ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. మనకి ప్రీమియం లుక్ చూస్తున్నారుగా. మంచిగా డిజైన్ చేసి మనకి మంచి గ్రిల్స్ కూడా ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇస్తారు. సో మనమైతే లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. సార్
ఇప్పుడు ప్రజలకి ముందు మెయిన్ గా ఉన్నటువంటి మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఇష్యూస్ వచ్చి ఇల్లు కూలగొట్టేయడం, ఇట్లా సర్వే నెంబర్లలో ప్రాబ్లం ఉండడం, ఇట్లా మనకి బ్యాంక్ లోన్లు రావడం అలాంటివి జనరల్ గా చూస్తున్నాం. ఇది మనకు ప్రేక్షకులకు తప్పకుండా తెలియాల్సిన విషయం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, దాని గురించి కూడా ఒకసారి మన ప్రేక్షకులకు వివరించండి. హైడ్రా ఇట్లా లేదు, ఎక్కడ లేదు ఇక్కడ. హైడ్రా ఏది లేదు. ఇది మున్సిపల్ పర్మిషన్, ఏది ఎల్ఆర్ఎస్ పర్మిషన్, హెచ్ఎం లేవుడు కానీ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కాబట్టి ఏది ఉండదు. దీని పక్కన కూడా మనకి రెండో ప్లాట్ నుంచి హెచ్ఎండి ఒకటి ఇది కూడా 30 ఫీట్ల రోడ్డు అన్ని క్లియర్ గా చూసే మేము కొంటాం. మేము కూడా అట్లుంటే మేము కొనము. మేము అట్లా ఏది అట్లుంటే మేము ఏదో కట్టుకోని కంటే ఏదో తీసుకుంటాం. కానీ ఇట్లా మనం కూడా సేల్ చేయాలి కాబట్టి మనం కట్టినప్పుడు సేల్ కావు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసే మేము కొంటాం. అది ఏదో ఒకటి కొన్ని అది మనం అట్లే ఉంచుకునేదైతే ప్రాపర్టీ అయితేనే ఏదో చూడకుండా కొనేస్తాం. మనం ఎన్నో చేస్తుంటాం కాబట్టి అది కూడా మనకు అమ్ముడ పోవాలంటేనే ఒక వాస్తు ప్రకారం కడితేనే ఇల్లు పోతుంది. ఒకటి ఇవన్నీ క్లియర్గా ఉంటేనే ఇల్లు పోతుంది. అవన్నీ చూసే కొంటాం మేము. ఇవన్నీ హైడ్రా ఇవన్నీ చూసే మేము అవన్నీ ఆలోచన చేసి ఒక లాయర్ తాను పోయి లాయర్ తాను చూపించి అవన్నీ లాయర్ ఓకే అన్నాకనే డాక్యుమెంట్లు చూపించి అవన్నీ ఓకే ఉంటేనే కొంటాం మేము. మేము ఉంచుకునే ప్రాపర్టీ కాదు కదా సార్. ఇంత ఖర్చు పెట్టి మేము ఏదన్నా వెళ్ళింది అనుకో అది ఎవరు కొనరు, మళ్ళీ అది అమ్ముడబోదు. అట్లనే మనకు మించనే ఒక లాయర్ పెట్టి చూపించి రమాదేవి మేడం ఉంది లాయర్, రమాదేవి మేడం మేడం గింత తేడా ఏది ఉడికి తీసేస్తుంది మొత్తంగా. అందు గురించి మేము అన్ని చూపించి ఓకే చెప్పినాకనే కొంటాం మేము. చూస్తున్నారు కానీ మనకి ఇక్కడైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ ల్యాండ్కి సంబంధించి చుట్టుపక్కల చెరువులు లాంటివి కానీ ఎటువంటి సమస్య లేదు. మనకి పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంది. మనకి ఈ ప్లాట్ నుంచి మనకి వచ్చేసి 3వ ప్లాట్ నుంచే ఇక చూస్తున్నారుగా. మరి ఇక్కడ చూపించినటువంటి లాయర్ కూడా టాప్ మోస్ట్ లాయర్. ఆమె ఫైల్ మీద సంతకం చేసి క్లియర్ అన్నదంటే అసలు 100కి 101% ఎటువంటి సమస్య ఉండదు. ఇక చూస్తున్నారుగా మనకి సమస్యలు అయితే ఏం లేవు. ఇక మనం హౌస్ మొత్తం చూసేద్దాం. చూడండి సార్, మీరు లోపల కూడా మనకి మంచిగా గ్రానైటే యూజ్ చేశారు. ఈ మధ్య కొంచెం తక్కువలో అయిపోతుందని చెప్పి కొంతమంది టైల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. మీరు అలా ఏం యూజ్ చేయకుండా మొత్తం టైల్స్ యూజ్ చేశారు. మన గోవింద్ సార్ గారు మొత్తం గ్రానైటే. మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తో కూడా మంచిగా డిజైన్ చేసి చూడండి. మంచిగా మళ్ళీ సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో కూడా మనకి కలర్స్ లైట్ మంచిగా డిజైన్ చేసి నైట్ విజన్ కూడా చాలా అంటే చాలా బాగుండేలాగా డిజైన్ చేశారు. మనకి హాల్ కూడా చాలా పెద్దది. మనకి హౌస్ మొత్తం వచ్చేసి 1750 స్క్వేర్ ఫీట్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి 200 గజాలలో చాలా అంటే చాలా బాగుంది ఇల్లు. ఇక ఈ చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి వాస్తు ప్రకారం ఇది వెస్ట్ ఫేస్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకి వాస్తు ప్రకారం ఈస్ట్ లో డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి 2.5 ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి హౌస్ కి వచ్చేసి బోర్ అవైలబుల్ లో ఉంది. ఈ బోర్ వచ్చేసి బోరు ఎన్ని ఫీట్ల వరకు మనకి బోర్ అనేది 300 ఫీట్ చేశారు. ఇక్కడ మనకి వాటర్ ఇష్యూస్ వాటర్ ఫుల్ వాటర్ ఉంది. ఓకే ఎన్ని ఇంచుల పైప్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది సార్ మీకు మన బోర్ నుంచి? మనకు నేను 210 ఫీట్లు వేసిన మోటార్. ఓకే 210 స్క్వేర్ ఫీట్లలో మనకి లోపలికి మోటార్ అయితే వేయడం జరిగింది. ఫుల్ వాటర్ మనకి ఇక్కడ అయితే ఇబ్బంది ఏం లేదు. చూపిస్తా కావాలి. ఓకే అయితే మొత్తం టేక్ సార్ ఇవి. ఓకే టేక్ అన్ని డోర్లు టేకే. లోపలి కూడా టేకే. డోర్లు విండోస్ కూడా టేకే. కిటికీలతో కూడా టేకే. మనకి ఇంటికి వాడిన ప్రతి ఒక్క డోర్ కూడా టేక్ డోర్ తోటే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఏవి డోర్లు మాత్రం పెస్ట్ డోర్లు, ఏవి చౌకోట్లు మాత్రం టేకు. అంటే ఫ్యూచర్ లో ఏదన్నా ఇష్యూ ఉంటే ఇవి మార్చుకోవచ్చు. అవి తీసుకుంటే బాగోదు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ మనకి పెట్టడం మొత్తం టేకే పెట్టారు. ఇవి మాత్రం పెస్ట్ డోర్లు. క్వాలిటీకి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి సార్, ఎక్కడ ఇంత క్రాక్ లేదు. ఎక్కడ ఉడక క్రాక్ అనేది అదే చూస్తున్నాం. ఎక్కడ ఒక చిన్న ఎయిర్ క్రాక్ అనేది కూడా లేదు. మనకి ఒక చిన్న ఎయిర్ క్రాక్ లాంటిది ఏమీ ఇది లేదు. మంచిగా బాగుంది హౌస్, చాలా బాగుంది సార్. అయితే ఇప్పుడు మనము చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా మనకు బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. మనకి ఇక్కడ బెడ్రూమ్స్ కి ఎంటర్ అయినప్పుడు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వాష్ చేసుకునే పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ టైల్స్ తోటి. మనకి ఇక్కడ వచ్చేసి 2 సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి ఇది కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇండియన్ కమోడ్ తోటి యూజ్ చేశారు. మనకి బాత్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ లో ఉంది.
ఇక మనం మన మెయిన్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం రండి. సార్ ఇది బెడ్రూమ్ సైజ్ ఎంత సార్? ఇది బెడ్రూమ్ సైజ్ 13-14 సైజ్ తోటి మనకి రూమ్ సైజ్ అయితే డిజైన్ చేశారు. మనకు ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇక్కడ మనకి బెడ్రూమ్ ఉన్నటువంటి విండో కూడా మనకి ఇండియన్ టేకే యూజ్ చేసి అయితే చేశారు. దీనికి ఏంటంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మంచి బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక సార్ ఇది మనకి ఈ బాత్రూమ్ కుండీలైనా మనకి స్టీల్ అయినా మనకి ఏ కంపెనీ అయితే యూజ్ చేశారు సార్? ఇంకా పెట్టలేదు, పెడతాం. అమ్మడం పోయినాక మనకు కస్టమర్ బట్టి మనం ఇచ్చేటి ఒక 2500 అది ఇస్తాము. ఏది వాల్ ఫిక్సర్ ఇస్తాం. అలా 5000 ఉంటాయి, 3000 ఉంటాయి, దాన్ని బట్టి తెచ్చుకుంటారు. మనం ఒక 2000-2200 వరకు వాల్ ఫిక్సర్ ఇస్తాం. ఓకే, మీకు ఇంకా దానికి బెటర్ ఏమన్నా క్వాలిటీ కావాలన్నా కానీ మన సార్ ఫిట్ చేసేదానికి అయితే కూడా రెడీ ఉన్నారు. మీరు మాట్లాడుకునే తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఇక మనము ఈ హౌస్ మొత్తానికి మనకి స్లాబ్ కి అయితే ఏ సిమెంట్ యూజ్ చేశారు సార్? మొత్తం అల్ట్రాటెక్. ఏది మన కాంక్రీట్ వర్క్ మొత్తం అల్ట్రాటెక్. కాంక్రీట్ వర్క్ మొత్తం అల్ట్రాటెక్ యూజ్ చేశారు. దీనికి మొత్తం సాగర్, ఏది కట్టుడుకు ఫాస్టింగ్ కు సాగర్ సిమెంట్. డస్ట్ ఏమన్నా యూజ్ చేశారా? డస్ట్ ఎక్కలేదు, ఎక్కడ ఏది బండల కింద బండల కింద మాత్రమే డస్ట్ యూజ్ చేశారు. మొత్తం బండల కింద అంతే మొత్తము ఉస్కెనే. ఓకే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దగా ఉంది, చాలా స్పేషియస్ గా. అంటే మనకి 200 గజాలు కాబట్టి అందులో డైమెన్షన్ కూడా బాగుంది కాబట్టి అన్ని మంచిగా కుదిరినాయి అనమాట. వచ్చేసరికి సేమ్ ఇది 11.5-14 సైజ్. ఓకే. చూడండి, ఈ రూమ్ సైజ్ కూడా 11.5x14 సైజ్ తోటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చేశారు. మనకి సెల్ఫ్లు ఇచ్చారు, మనకి విండో వెంటిలేషన్ కోసము 100% మనకి ఎన్ని డోర్లు ఎన్ని విండోస్ పెట్టాలో కూడా వాస్తు ప్రకారం పెట్టినాం. ఈ ఊడక ఏముంటదని అంటే ఇక్కడ మనం సజ్జది ఇక్కడ ఇది మంచం వేసుకోకూడదు, ఇట్లా అనేది. ఎప్పుడైనా మంచం ఇట్లా వేసుకుంటే ఇట్లా తిరిగి రావచ్చు, ఇక్కడ పోవచ్చు, ఇక్కడికి వెళ్ళి వెంటిలేషన్ వస్తుంది, బాగుంటదని ఇట్లా పెట్టేసి మనకి వాస్తు ప్రకారం పర్ఫెక్ట్ గా ఎక్కడ మిస్ చేయకుండా మనకైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక రండి మనము కిచెన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. చూస్తున్నారుగా, మనమైతే ఇక్కడికి వచ్చే కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగోండి, మనకి ఇక్కడ పూజ రూమ్ కూడా విత్ టైల్స్ తోటి మంచిగా స్వస్తిక్ డిజైన్ తోటి మంచి ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా చేశారు. ఇది వచ్చేసరికి కిచెన్. సరే, కిచెన్ సైజ్ ఎంత ఉంది సార్ మీకు? కిచెన్ 8x9 సైజ్ తోటి కిచెన్ అయితే చేశారు. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచిగా గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్లు కూడా మంచి క్వాలిటీ సెల్ఫ్లు అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ పెద్దగా మనకి ఇట్లా డస్ట్ లాంటిది కూడా పట్టుకోకుండా మంచి క్వాలిటీ తోటి చేసినటువంటి మంచి చేశారు. ఇక్కడ మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. చూసారుగా, ఇప్పుడు హౌస్ మొత్తం మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మన గోవిందరాజు గారు ఎక్కడ మనకి కస్టమర్ బెనిఫిట్ అండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళ క్వాలిటీ అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకైతే హౌస్ కన్స్ట్రక్షన్ మంచిగా చేశారు. ఇక ఈ హౌస్ పూర్తిగా ఎక్కడుంది, దీనికి ఎలా రీచ్ అవ్వాలి, దీని ప్రైస్, ఇతర వివరాలు కూడా మనం క్లియర్ గా సార్ని అడిగి మనం తెలుసుకుందాం పదండి. మనకి ఇది వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ చాలా పెద్ద హాల్ ఉంది కాబట్టి మనకి ఈజీగా 2 సోఫాలు వేసుకొని టీపా పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇగోండి చూడండి, 50 ఇంచెస్ 60 ఇంచెస్ టీవీ కూడా మనకి ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మంచి ఈవినింగ్ టైం మంచి గ్రాండ్ లుక్ కోసం ఇక్కడ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు, మంచిగా డిజైన్ చేశారు. ఇక ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ హౌస్ మొత్తం చూసాము, మంచిగా క్వాలిటీ తోటి మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఇప్పుడు ఈ హౌస్ ని ఎగ్జాక్ట్ గా మనకి బడంగపేట మున్సిపాలిటీలో బడంగపేటలో మనకి ప్రశాంతి హిల్స్ లో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్డు, మనకి 36x50 డైమెన్షన్స్ లో 200 గజాలలో వెస్ట్ ఫేస్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే, దీనికి మీరు ప్రైస్ ఎంత చెప్తున్నారు? 1,08,00,000 చెప్తున్నారు. 1,08,00,000 చెప్తున్నారు. ఇది మరి మన కస్టమర్స్ వచ్చి విజిట్ చేసి చూసిన తర్వాత ఏమన్నా రేట్ తగ్గుతుందా? ఇదే ఫైనల్ రేట్ చెప్తున్నారు? కొంచెం అటు ఇటు అవుతుంది మనకు. విజిట్ చేసిన తర్వాత చూసి నచ్చుకుంటే డైరెక్ట్ సార్ తో మాట్లాడుకుంటే స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ఏ బ్యాంక్ లో అయినా మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేపిస్తారంట. మీరు చేయించుకున్న సర్లే, మనకి సార్ ఏమన్నా ప్రొవైడ్ చేయమన్నా కానీ మనకి చేపిస్తా అంటున్నారు. ఇక చూసారు కండి, మంచి ప్రాపర్టీ ఇది. మీకు ఎగ్జాక్ట్ గా
లొకేషన్ తో సహా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మీరు సార్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు. మీకు గ్రంథాలయం నుండి మనకు 1/2 కిలోమీటర్ ఇక్కడ గ్రంథాలయంకి వెళ్ళి, ఇక్కడ మన బడంగపేట గ్రంథాలయం మనకి ఇక్కడ మనకి ఇది మంచి హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రంథాలయం నుంచి కేవలం ఒక 500 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ మనకి చౌరస్తాకు వచ్చేసరికి కేవలం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటుంది మనకి. అలాగే మా బిఎన్ రెడ్డి మనకి ఇది రిజిస్ట్రేషన్ వస్తుంది, మన గ్రంథాలయం కాడికే వస్తుంది రిజిస్ట్రేషన్ కానీ సాగరింగ్ రోడ్ కానీ అవన్నీ ఇక్కడికే వస్తుంది. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ కూడా మనకి ఇక్కడికే వస్తుంది. ఆల్రెడీ బిల్డింగ్ స్లాబ్ ఇక్కడికే వచ్చేది. మంచి గ్రోత్ అవుతుంది ఏరియా. మంచిగా తీసి పెట్టుకుంటే మంచిగా రేపటి నాడు ల్యాండ్ వాల్యూకి, ఇప్పుడు మీరు కొన్నదానికన్నా ల్యాండ్ వాల్యూకి ఇంకా అమౌంట్ డబుల్ వచ్చే అవకాశం అయితే ఉంది. మంచి ఏరియాలో మనకి ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది, మనకి మెట్రో స్టేషన్ కి దగ్గర ఉంది, హైవేకి కూడా దగ్గర ఉంది. అంటారు బడంగపేట మున్సిపాలిటీలో మీకు క్వాలిటీ విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా, మిగిలిన మీకు ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. దగ్గరుండి వారే సైట్ విజిట్ చేపిస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్గా నేను తీసుకొస్తూనే ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.